ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాత్. పవిత్రమైన గంగానదిలో పవిత్ర మృత్యుంజయ మంత్రంతో శుద్ధమైనటువంటి స్నాన ఆచరణలు, మరి జపోదికలు, తపో మంత్రములు జరుగుతున్నటువంటి వారణాసిని చూడండి. వారణాసి అంటే కాశీ, కాశీ అంటే జ్ఞానకాశీ, కాశీ అంటే పుణ్యకాశీ, కాశీ అంటే కర్మకాశీ. అటువంటి కాశీని దర్శించటం, వీక్షించడం అనేది పూర్వజన్మ సుకృతంగా మనం భావిస్తారు ప్రతి ఒక్కరు కూడా. అటువంటి సమయంలో మనకి మహాకుంభమేళ, మహాశివరాత్రి పూట మరి ఈ పవిత్రమైన గంగానది స్నానాలు మన విజయవాడ అన్నవాళ్ళు, మన మాతా స్వాములు అందరూ కూడా 30 మంది పైగా వచ్చారు. వాళ్ళందరూ కూడా అక్కడ స్నానాలు ఆచరిస్తున్నారు, అన్నయ్యోళ్ళు ఇటు ఆచరిస్తున్నారు. వాళ్ళు నిజంగా ఎంతో అదృష్టం ఉంటే తప్ప కాశీ రాలేరు అని అంటారు. అటువంటిది ఇటువంటి పుణ్య సమయాల్లో, పుణ్యతీర్థాల్లో స్నానాలు చేయటం అనేది చాలా అదృష్టదాయకం, పూర్వజన్మ సుకృతంగా చెప్పొచ్చు. ఇక్కడ మనం కాస్త గంగానది ఒడ్డున మనం చూస్తే ఇక్కడ మనకి శివలింగం కనిపిస్తుంది. మట్టితోటే చేసినటువంటి శివలింగం. ఆ మట్టితోటే అభిషేకాలు చేసి వాటిని నిజంగా హిందుత్వం అంటే మీరు ఏదో తెచ్చేసి అన్నమాట ఒక మట్టి లింగాన్నే కాదు, మీరు స్ఫటికలింగాన్ని, బంగారపు లింగాన్ని పెట్టండి అనే చెప్పేటువంటి ధర్మం కాదు. అక్కడ ఉన్నటువంటి మట్టితోనే అక్కడ శివలింగాన్ని తయారు చేసి దానికి పూజ పుష్పాలతో అన్నీ కూడా అలంకారం చేసేసి ఈ నీళ్ళనే అభిషేకం చేసేసి ఆయనకి దండం పెట్టుకోవటం ఎంత సింపులో కదా. ఎక్కడో మనం కోట్లో లక్షలో ఇవ్వాల్సినటువంటి అవసరం లేకోకుండానే ఎంతో సులువుగానే మనకి జరిగేటువంటి మార్గం ఈ గంగా నది, ఈ కాశీ విశ్వేశ్వరుడు. ప్రపంచంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఎన్నో గుళ్ళు, ఎన్నో తీర్థాలు ఉన్నప్పటికీ కూడా కేవలం మరణం కోసం వచ్చేటువంటి సిటీ ఉన్నదంటే అది ఒక కాశీ. ఎంతమందికి తెలుసు కాశీ వచ్చేది చనిపోవడానికి. మరి చనిపోవడానికి ఒక సిటీని పెట్టుకొని అక్కడికి రావటం అనేది ప్రజలు నిజంగా ఇది మనం చెప్పుకోవడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ కూడా ఇది నిజం. ఇప్పుడు మనం వెళ్తాం అక్కడ హరిశ్చంద్ర ఘాట్, అటు పక్క మణికర్ణిక ఘాట్లో మీకు చూపిస్తాను. ఎన్నో శవాలు కాలుతూ ఉంటాయి అన్నమాట. అయినప్పటికీ కూడా భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధతో, భయం లేకోకుండా, మనకి ఊళ్ళో శ్మశానాలంటే భయపడిపోతారు కనీసం అటు వెళ్ళటానికి కూడా. అటువంటిది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా అక్కడికి వెళ్ళి, ఆడవాళ్ళు కూడా నమస్కారం చేసుకొని, పరమేశ్వర మాకు ఈ జన్మనిచ్చావు చాలు నాయన, మాకు తిరిగి నీలో ఏ రకంగా మమ్మల్ని కలుపుకుంటావో అది నీ చిత్తం నాయన ఆయనకి దండం పెట్టుకొని అక్కడ అన్నపూర్ణాదేవి వారి గుళ్ళో అన్నమాట అన్నం తినేసేసి ఆవిడ పెట్టినటువంటి ప్రసాదం అమృతం కంటే అమృత తుల్యంగా భావించి ఆ అమృతాన్ని సేవించి అక్కడి నుంచి విశాలాక్షి దేవి యొక్క దర్శనం చేసుకొని ఇవన్నీ కూడా మనం చెప్తుంటేనే మనకి ఎంతో కూడా మనసు పులకరంగా ఉంటుంది. మరి దర్శించడం అనేది కోటి జన్మల పుణ్యంగా మనం భావిస్తాం. ఈ స్నానాల ఆచరణ తర్వాత మనమందరం కూడా అటు ఎదరికి వెళ్ళి అటుపక్క మరి కాశీ విశ్వేశ్వరుడు దర్శనం అనేది మనం చేసుకుంటాం అన్నమాట. ఒకేసారి మనం చెప్తాం గంగే చాయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత అస్మద్గురు చరణారవిందోదకం కురు పావనం శుభం. ఆ నీళ్ళు అలా వదిలేసి మీరు చక్కగా ముక్కు పట్టుకొని 3 సార్లు అలా మునిగేసేయండి. ఓం నమ శివాయ మునగాలి ఒకసారి. ఓం నమ శివాయ. అది మళ్ళీ ఓం నమ శివాయ, మళ్ళీ ఓం నమ శివాయ. మరి ఆ కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో మీరు వీళ్ళు గంగానది స్నానాన్ని ఆచరించారు. ఒకసారి ఆ కాశీ విశ్వేశ్వరుడి యొక్క గట్టికి చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. అది అద్భుతంగా వాళ్ళు మన వాళ్ళు కూడా చెప్తున్నారు అక్కడి నుంచి. రైట్, మనం ముందు కూడా పెడతాం.